10వ తారీఖు అంటే ఎల్లుండు సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో మనకి విజయోత్సవ సభలు పెట్టబోతున్నారు. నాకు తెలియగలుగుతా ఇంత ఆత్రం ఏంటి? మీరు చెప్తున్న సూపర్ 6 పథకంలో ఒకటి ఇంకా చేయాల. ఒకవేళ అన్నీ చేశారన్నా కూడా ఆగస్టు 15 నుంచి మనకి ఉచిత బస్సు ప్రయాణ పథకము మహిళలకి అనేది ఇంకా నెల కూడా పూర్తి కాదు. నెల కాకముందే విజయోత్సవం అంటే ఏం లేదు. శుక్రవారం రిలీజ్ అయిన సినిమా శుక్రవారం సాయంత్రానికే సక్సెస్ మీట్ అని పెట్టినట్టు మీకు వెంటనే గుర్తు రావాలంటే అదేదో ముళ్ళు సినిమా, ఆ సినిమా సక్సెస్ మీట్ లాగా. ఎందుకని ఇంత ఆత్రం ఏంటి? ఖర్చు గురించి మాట్లాడతారు కదా మన వాళ్ళు. అలానే చాలామంది ఆ రిషికొండ భవంతి ఖర్చు గురించి కూడా అంత ఖర్చు పెట్టి ప్రజాధనం దుర్వినియోగమైంది, అసలు అది ఎందుకు కట్టారో చెప్పు నువ్వు అని. మరి ఈ విజయోత్సవ సభలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? 1999 ఆ సమయంలోనే మనవాడు ప్రజల బద్దక పాలన జన్మభూమి అనే సభలు పెట్టేవారు. మాననీయ ముఖ్యమంత్రి, గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే ఒక ఆకస్మిక తనిఖీ పర్యటనలు జన్మభూమిలో సభలు అనేవి గ్రామ సభల రూపంలో కనుక పెట్టినట్లయితే అప్పట్లోనే ₹1 కోటి ఖర్చు అవుతుంది అని ఒక పెద్ద అని చెప్పాడు. నేనేం లెక్కలేలా, ఒక పెద్ద అని చెప్పాడు. అలాంటిది ఈ ఊరూరా విజయోత్సవ సభలు, లేదంటే జిల్లాకో విజయోత్సవ సభ, లేదంటే రీజియన్కి ఒకరు జిల్లా విజయోత్సవ సభ పెడితే ఎంత ఖర్చు అవుతుంది? నువ్వు పెట్టిందే లేటుగా ఒక సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఒకటొకటిగా ఇచ్చాను అని చెప్పుకుంటూ వచ్చిందే 3 నెలలు. 3 నెలల్లో చివరిగా చెప్పింది 25 రోజులు. ఇంకా ఒకటి పెండింగ్ ఉండనే ఉన్నది. కనీసం నామినల్గా మేము ఓపెన్ చేశామని చెప్పినా కూడా, అయినా కూడా విజయోత్సవం ఎందుకు? మనం మొదటి నుంచి చెప్తున్నాం కదా, ఒక ఈవెంట్ లాగా ఉండాలి. ప్రతి వారము ఏదో ఒక ఈవెంట్ ఉండాలి, హడావిడి జరుగుతుండాలి, ప్రచారం జరుగుతూ ఉండాలి. నేను భజన చేస్తూ ఉంటాను, నేను చెప్తూ ఉంటాను, మిగిలిన వాళ్ళు ఫాలో అవ్వండి, అంతా నేనే చేశాను. ఇదే కదా కనబడుతుంది. మొదటి సంవత్సరం అంతా పెట్టుబడిలో గోళ, గ్రౌండింగ్ ఎంత అయినా ఇంకా మర్చిపోయారు, వదిలేశారు. ఏదో ఒక రోజు టైం చూసేసి 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసామంటారు కూడా గ్యారంటీగా అంటారు. ఇప్పుడు ఆ నామినల్గా అయినా నెరవేరని పథకం నిరుద్యోగి భృతి అంటే అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్. అది ఎక్కడ ఇస్తున్నారా నాకు తెలియదు. మరి నాకైతే తెలియదు. తెలిసిన వాళ్ళు చెప్పాలి, తీసుకున్న వాళ్ళు చెప్పాలి ముచ్చేస్తున్నారు. ఎందుకంటే అన్నదాత సుఖీభవ అనే పథకం తాలూకు డబ్బులు జూన్లో వేస్తారన్నారు. వేశారా మీకు అంటే వెంటనే 10% మంది వేశారు అని చెప్పారు. అది చూస్తే ఆగస్టు 3వ తారీఖున పడింది. మరి జూన్లోనే వేయించుకున్న ఆ మేధావులు ఇప్పుడు దీనికి కూడా చెప్తారన్నమాట. అవును, మాకు వస్తుంది నిరుద్యోగ భృతి తెలుసా అని. కరెక్టే కదా? అది ఎలా ఇచ్చారు? నిరుద్యోగ భృతి గురించి ఆయన ఇప్పుడు కాదు, 2014-19 మధ్యలోనే ప్రకటించారు. దాని గురించి అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు, వాటి జవాబులు మీరు యూట్యూబ్లో చూడండి కావాలంటే, ఎంత ఘాటుగా ఉంటాయో. ఈ రోజున చాలామంది విమర్శిస్తుంటారు కదా, జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటం రాదు, స్క్రిప్ట్ పెట్టుకొని మాట్లాడతాడు అని. ఒకసారి అసెంబ్లీ పాతవి చూడండి, మీకు అర్థమవుతుంది. రండి అసెంబ్లీకి రండి, దమ్ముంటే రండి అని చాలా మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు కదా, మహిళా మంత్రులతో సహా తొడగొట్టి సవాల్ చేస్తూ కూడా. ఒక్కసారి అంటే ఇప్పుడు ఎవరైతే మంత్రివర్గంలో ఉన్నారో ఈ సవాళ్ళు విసురుతున్నారు వాళ్ళెవరో అప్పుడు కనీసం అసెంబ్లీలో కూడా లేరు. ఒకసారి చూడమనండి అసెంబ్లీలో ఆ సన్నివేశాలని, అర్థమవుతుంది. డేటా పెట్టుకొని వచ్చి ఆయన వాయిస్తే ఎలా ఉంటుందని. అది పాత విషయం, 10 ఏళ్ల క్రితం విషయం కదా. ఇప్పుడు విషయానికి వస్తే దేనికి ఈ విజయోత్సవ సభలు? P4 పేరుతో 15 లక్షల కుటుంబాలు ఎంతో ఒక టార్గెట్ పెట్టారు. అన్నీ అయిపోయాయి, ఇచ్చేస్తున్నారా ప్రతి నెల? అందులో భాగంగానే నిరుద్యోగ భృతి కూడా. దీనికన్నా మనకి సోషల్ మీడియాలో కనబడుతుంది. అతను ఎవరో లీప్ అంటే ముందడుగు, ఒకే లీపు 100 రోజుల్లోనే మీ పేదరికం పోగొడతా. కనీసం అలాంటి వాళ్ళని ఆదరించవచ్చు కదా, వాళ్ళు ఇచ్చే ఐడియాలు ఏంటో చూసి. సలహా అంటే మేమేం చేసేవాళ్ళం కాదు కదా, కార్యనిర్వాహక శాఖలు మా దగ్గర లేవు కదా. సలహాలు అయితే ఉచితంగా గాలిపోతే ఎన్నో ఇచ్చేస్తాం. మొన్న మధ్య ఒక మహాశయుడు ఇచ్చాడు కదా ఒక ఉచిత సలహా ఒకటి,
ఆ ఉచిత సలహా మీద దుమ్మెత్తిపోతున్నారు. తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ట్రోలింగ్ ఆ ఒక్క మాటతో ఎదుర్కొని ఉంటాడు. మాట్లాడేటప్పుడు పైగా ఏదో పెద్దరికం అని చెప్పుకుంటాను. రాజులు మాకు చాలా గొప్పవాళ్ళం, ఇలాంటి వాటికి చిల్లరగా వ్యవహరించమంటారు. ఒకరి మాట తూలాడు 80 ఏళ్ల వయసులో, ఇప్పుడు బండబూతులు తిట్టించుకుంటాడు. మరి విజయోత్సవ సభలో అంటే ముఖ్య అతిథులుగా కేంద్ర పెద్దలను కూడా పిలిపించండి, బాగుంటుంది. ఎందుకంటే మనం 9వ తారీఖు అంటే రేపే కదా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉన్నది. అది నామినల్గా జరిగిపోయే ప్రక్రియ. వాళ్ళకున్న సంఖ్యాబలం చేత ఎవరిని నిలబెట్టినా గెలుస్తుంది. అందులో కామెడీ అనిపించింది ఏంటంటే ఎన్డీఏ సోర్సెస్ అని ఎన్డీటీవీ వాళ్ళు గిల్లిగిచ్చి వీ నీడ్ నాట్, ఈ అర్థం ఏంటంటే వీ డోంట్ నెససరీ ఆఫ్ బీఆర్ఎస్ సపోర్ట్ అని, వీ డోంట్ నీడ్ బీఆర్ఎస్ సపోర్ట్, మాకు అవసరం లేదని చెప్పేస్తాం సోర్సెస్ అని చెప్పి బ్రేకింగ్ వేస్తూ ఉన్నాడు రాత్రి అంతా కూడా. అంటే అంతకన్నా అవమానం ఉంటుంది ఒక పార్టీకి. లేకపోతే ఈయన అత్యలితే అట్లా యూరియా ఎవరిస్తే అనుకోండి, యూరియా ఎవరిస్తే వాళ్ళకి ఓట్లు వేస్తారంట. మీకున్న ఓట్లన్నీ మీరు వేస్తే ఏంది వేయకపోతే, అదే బీజేపీ వాళ్ళు అన్నారు, అది వేరే విషయం. ఈ వీడియోలో మనం విజయోత్సవ సభలు, అదే ఆ ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా మేము దగ్గరుండి మేమే గెలిపించబోతున్నాం. భలే చేశారు, ఆయన బాగా చేశాడు, ఈయన బాగా చేశాడు, మనం అందరం బాగా చేసాము అని చెప్పుకొని దానికి కొనసాగింపుగా ఇక్కడ వచ్చి కూర్చొని సభలు చేసుకోవచ్చు. విజయోత్సవ సభ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మనం సాధించిన ప్రగతి ఈ 15 నెలల్లో, ఎక్కడెక్కడ డయేరియా రాకుండా చేయగలిగాము, ఎక్కడెక్కడ ఈ అంతు తిక్కని మరణాలని తేల్చలేకపోయాం, వీటి మీద కూడా కూలంకషంగా ఒక చర్చ కనుక చేశారనుకోండి చక్కగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. విజయోత్సవ సభ అంటే విజయాల గురించే, విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఒక సభ, ఆ సభకైన ఖర్చు ఇత్యాది వివరాలన్నీ కూడా సభ చివరిలో వందన సమర్పణ ఉంటుంది కదా, ఆ వందన సమర్పణలో కనుక చెప్పారనుకోండి, సభకు అధ్యక్షులుగా వ్యవహరించిన డాష్ గారికి కృతజ్ఞతలు, సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాష్ గారికి అభినందనలు, అలానే హాజరైనటువంటి అశేష ప్రజానీకానికి మా కృతజ్ఞతలు, పర్యంతు ఈ కార్యక్రమ నిర్వహణలో స్పాన్సర్స్ అయిన పలానా వారికి ధన్యవాదాలు, వారందరికీ అభినందనల తీర్మానం. తర్వాత ఇంత ఖర్చు అయింది అని చెప్పేసి కనుక చెప్తే అప్పుడు వీళ్ళు దుబారా ఖర్చుల గురించి మాట్లాడతారే, వాళ్ళందరినీ ఒళ్ళు మూతపడతారు. లేదంటే ఆర్టీఐ యాక్ట్ ఫైల్ చేస్తే తెలిసిపోతుంది. 30 రోజుల్లోపు ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారు, 30వ రోజే ఇస్తారు. ఆ 30వ రోజైనా ఏమిస్తారు, మీరు డబ్బులు తెచ్చుకోండి, సీడీలు తెచ్చుకోండి, ఇంత ఖర్చు అవుద్ది, ఇన్ని పేపర్లు ఉంటాయి, అన్నీ తెచ్చుకోండి అని ఇస్తారు. అంటే నిరసన అనమాట, మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వం అని చెప్పే నిరసన. అయినా పర్వాలేదు, వీటి ఖర్చులు చాలామంది ఉన్నారు. ఆ జడా శ్రవణ్ కుమార్ గారు కానీ, ఆయన ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కానీ, ఇంకా అప్పుడప్పుడు ఉన్నట్టుండి రెస్పాండ్ అయ్యే మన వివి లక్ష్మీనారాయణ గారు కానీ. వివి లక్ష్మీనారాయణ గారు అంటే తెలుసు కదా, జయభారత్ పార్టీ అధ్యక్షుడు. ఆయన ఎవరో అనుకోకండి, మాజీ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. అది ఆయన జేడీ ఇంటి పేరులాగా చేస్తే అట్లా విజయోత్సవ సభలు అలా జరుగుతాయన్నమాట. దేని మీద ఏంటి అనేది మనం ఇంకా చూద్దాం. 10వ తారీఖు ఆ చిన్నెలు వన్నెలు అన్నీ చూద్దాం బయట.